అసలు శ్రీరామనవమి ఎందుకు చేస్తారు? శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటి? దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి రోజున భూమి మీద దేవతలు కూడా ఉత్సాహంగా వేచి చూస్తారు. ఎందుకంటే అదే రోజు ధర్మస్వరూపుడు శ్రీరాముడు జన్మించిన దినం. అదే రోజు సీతారాముల కళ్యాణ ఘట్టం. ప్రతి ఏటా భూమిని స్వర్గంగా మారుస్తుంది ఈ శ్రీరామనవమి. చీకటి చెదరగానే ఉదయపు తేజస్సు భూమిని చుట్టుముట్టుతుంది. అటువంటి సమయాన భూమాత భగవంతుని ఆశీర్వాదాన్ని కోరుతుంది. ఈ సంధ్యాకాలంలో భూమిపై పాపాలు పెరిగినప్పుడు, భూమి భరించలేక భారంగా మారినప్పుడు పరమాత్ముడు అవతరించాలని సంకల్పిస్తాడు. అయోధ్యలో దశరథ మహారాజు వృద్ధాప్యంలోకి వచ్చాడు. సంతానం లేక బాధపడుతూ ఉండగా వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞంలో అగ్నిదేవుడు ఇచ్చిన పాయసం తాగిన దశరథ మహారాజు భార్యలు నలుగురు మహానుభావులకు జన్మనిచ్చారు. వారిలో మొదటివాడు శ్రీరాముల వారు. మిగిలిన ముగ్గురు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీళ్ళు శ్రీరామచంద్రమూర్తిని అనుసరించేవారు. రాముడు పరిపూర్ణత్వానికి ప్రతిరూపం, శాంత స్వభావం, ధైర్యానికి మూలం, ధర్మానికి మార్గదర్శి. ఇంకొక వైపు మిథిలా రాజ్యం ధర్మనిష్ఠుడు, పాండిత్యపరుడు అయిన రాజా జనకుడు. అతడు ధర్మాన్నే జీవితంగా మలుచుకున్నవాడు. ఆయన భార్య సునయన ఒకసారి రుణముచ్చట తీర్చేందుకు యజ్ఞభూమిని దున్నుతున్న సమయంలో భూమిలోంచి ఒక శిశువు వెలుగులోకి వచ్చింది. ఆమె రూపం కమలంలా మృదువుగా, చంద్రకాంతిలా ప్రకాశవంతంగా ఉంది. జనకుడు ఆశ్చర్యపోయి దివ్యమైన ఆ శిశువును తన కుమార్తెగా స్వీకరించాడు. భూమి నుండి జన్మించిన కారణంగా ఆమెకు సీత అనే పేరు పెట్టాడు. ఆమె భూమాత సాక్షిగా భగవదానుగ్రహంగా పెరిగింది.